చిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఆజ్ఞతో అనుగ్రహించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం ఇదొక మహావిద్య. ఒకవైపు స్తోత్రంగా కనిపిస్తూనే శాస్త్రముగా ఉన్నది అనే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. దీన్ని హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి ఉపదేశిస్తున్నారు. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి అంశం. ముఖ్యంగా లలితా సహస్రనామం అంతా కలుపుకుంటే దీనికి మంత్రపరంగా పేరు చెప్పాలంటే మాలామంత్రము అని అంటారు. మాలామంత్రము, మాల అంటేనే వరుస. మాల అని దేన్ని అంటారు అనే దానికి కూడా మంత్రశాస్త్రంలో నిర్వచనం ఉన్నది. మంత్ర ఏకాక్షరా పిండాహ కర్తర్యో ద్వ్యక్షరా మతాహ వర్ణత్రయం సమారభ్య నవర్ణావధి బీజకాహ. ఒకే అక్షరం కలిగిన మంత్రాలని పిండ మంత్రములు అంటారు. రెండు అక్షరాలు కలిగిన వాటిని కర్తరీ మంత్రము అనాలి. 3 నుంచి 9 వరకు అక్షరాలు ఉండే వాటిని బీజ మంత్రములు అని చెప్తారు. అలాగే 10 నుంచి 20 వరకు ఉండే మంత్రములకి మహామంత్రములు అని పేరు. దానిపైన ఉండేవన్నీ మాలామంత్రములు అని వ్యవహారం. అలాగైతే మనకి ఇప్పుడు లెక్కలో చూస్తే బాలామంత్రాన్ని బీజమంత్రం అనాలి. ఇంకా ఏకాక్షర మంత్రములు చాలా ఉన్నాయి, అవన్నీ పిండ మంత్రములు. గణపతి మంత్రం ఉన్నది, అలాగే కొన్ని శక్తి మంత్రాలు కూడా ఏకాక్షర మంత్రములు ఉన్నాయి. ఇక నవార్ణ మంత్రములు అంటే బాలామంత్రం, చండీ మంత్రం, వీటికి బీజమంత్రములు అని పేరు. పంచదశి మొదలైనవి మహామంత్రము అని. ఇప్పుడు ఈ ప్రకారంగా మనం చూస్తే లలితా సహస్రనామం మాలామంత్రం. ఎందుకంటే చాలా అధిక సంఖ్యలో ఉన్నటువంటివి మనకు కనబడుతున్నాయి. మొత్తంగా ఒక్కొక్క పాదం మనం పరిశీలిస్తే ప్రతి పాదంలో 16 అక్షరాలు ఉంటాయి. లలితా సహస్రనామ స్తోత్రం అంతా అనుష్టుప్ అనే ఛందస్సులో రచింపబడింది. అనుష్టుప్పు వైదిక ఛందస్సు. మొట్టమొదటి కావ్యాల్లో కూడా వాల్మీకి అనుష్టుప్పుతోనే ప్రారంభించుకున్నారు రామాయణం అంతా. తర్వాత వ్యాసాదులు కూడా పురాణాలని ఆ పద్ధతిలోనే అనుసరించారు. కొన్ని ప్రత్యేక ఛందస్సులు రచించిన అనుష్టుప్పుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అనుష్టుప్పు వైదిక ఛందస్సు, దానిలో ఒక పరిపూర్ణమైన శక్తి దాగి ఉన్నది. ఆ మాటకు వస్తే గాయత్రి సంపూర్ణంగా మనం పరిశీలిస్తే అది కూడా 4 పాదములే. అనుష్టుప్పు కూడా 4 పాదములుగానే కనిపిస్తుంది. అది 32 అక్షరాలే, ఇది 32 అక్షరాలే. విశేషించి అలా 32 అక్షరాలు వస్తాయి. 2 పాదములు అంటే మొత్తం 4 పాదాలు కలుపుకుంటే 32 అక్షరాలు. అలా పరిశీలించితే ఒక్కొక్క శ్లోకంలో 32 అక్షరాలు. ఒక శ్లోక పాదంలో మనం గమనించినట్లయితే 16 అక్షరాలు ఉంటాయి. అమ్మవారి మంత్రానికి ప్రధానంగా మనం షోడశి అని వ్యవహరిస్తూ ఉంటాం. అలా పరిశీలిస్తే ఇందులో ప్రతి వాక్యము షోడశివే. 16 అక్షరాలు ఉంటాయి. అసలు ఏ సహస్రనామ స్తోత్రమైనా అనుష్టుప్పులోనే రచింపబడుతూ ఉంటుంది. విష్ణు శాస్త్రం కానీ శివశాస్త్రం కానీ అనుష్టుప్పులో ఒక దైవత్వం ఉంది. అందుకే ఛందస్సు కూడా గమనించుకోవాలి ఇక్కడ. అలాంటి అనుష్టుప్పు అనే వైదిక ఛందస్సులో రచింపబడింది. దేనికైనా 16 అక్షరాలే ఉన్నప్పటికీ అమ్మవారి విద్యలో 16 అక్షరాలకు ప్రాధాన్యం ఉంది కనుక లలితా సహస్రనామంలో ప్రతి పాదము 16 అక్షరాల మంత్రంగే. ఇలా మనం స్వీకరించి పఠించవచ్చు. మరొక ప్రత్యేకత ఏంటంటే ఇందులో శ్లోక సంఖ్య సరిగ్గా మనం పరిశీలిస్తే ఎక్కడికి పూర్తవుతుందంటే ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రకం జగుహు. జగుహు అంటే కీర్తించారు, గానము చేశారని. ఎవరు గానం చేశారు? వసిన్యాది వాగ్దేవతలు ఈ విధంగా 1000 నామాలు గానం చేశారనేది చివరి వాక్యం. అది నామం కాదు, అది ముక్తాయింపు. నామం ఎక్కడ పూర్తవుతుంది? లలితాంబికతో పూర్తయిపోతుంది. అక్కడ వరకు మన శ్రీమాత నుంచి ఇక్కడ వరకు గమనించినట్లయితే మొత్తంగా 182.5 శ్లోకములు అవుతాయి మనకి. ఎందుకంటే ఏవం శ్రీ లలితాదేవ్య కలుపుకుంటే 183 శ్లోకాలు. ఆ క్రింద తీసివేస్తే 182 శ్లోకాల పైన ఒక్క పాదం వచ్చింది మనకి. 182.5. ఇందులో కూడా విశేషం ఉన్నది. పాద సంఖ్యలో విభజన చేస్తే 365 అవుతాయి. 365 అయ్యాయంటే ఒక సంవత్సర కాలం కింద లెక్క. సంవత్సరంలో మనం రుద్రో దివో ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః అని చెప్పినట్లుగా పగలు శివస్వరూపము, రాత్రి అమ్మస్వరూపం అని భావన చేస్తారు. అలా సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం తీసుకుంటే శివ శక్తి ఈ భేదముగా మనం పరిశీలిస్తే 2 అయనములు కలుపుకుంటే 365. కనుక ప్రతి శ్లోకానికి కూడా మనం 2 భాగాలు చేసుకుంటే శివభాగం శక్తి భాగంగా పరిశీలన చేస్తే ఒక సంవత్సర సంఖ్యాత్మకమైన యజ్ఞములు వేదముల్లో చెప్పబడ్డాయి. కానీ ఆ సంఖ్యతో సమకూర్చడం కూడా ఒక సంపూర్ణతని, పైగా సంపూర్ణంగా ఒక సర్కిల్ మనం తీసుకుంటే 360 డిగ్రీలే కదా. అలా మనం పరిశీలించిన ఒక పూర్ణత్వం అనేది లలితా సహస్రనామ స్తోత్ర కూర్పులో అనేక ఔచిత్యాలు కనబడతాయి గమనించుకుంటూ వెళితే. పైగా ఏ సహస్రనామాల్లో స్పష్టంగా కనబడనిది లలితా సహస్రనామంలో అత్యంత స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే పూర్వాపర సంబంధం. మొదటి వాక్యానికి తర్వాతి వాక్యానికి మనం చెప్పుకున్న వాక్యంతో అనుబంధం ఉంటుంది. అలా గమనించుకుంటూ వెళుతుంటే ఎక్కడికక్కడ ఒక గొలుసు బంధం మొత్తంగా ఏర్పడి మనకు కనిపిస్తుంది. నామాలతో కథ చెప్పడం ఒక ఆశ్చర్యకరమైన అంశం. అది కూడా ఇందులో గోచరిస్తుంది. అమ్మవారు చరిత్రను అంతవరకు మహానుభావుడు హయగ్రీవ స్వామి చెప్పారు. ఆ చరిత్రనంతటినీ నామాల్లో ఇక్కడ అందిస్తారు.
అంటే ఇంతవరకు తాను చెప్పినదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ నామాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ చరిత్రను తెలుసుకుని ఈ నామాలు మనం కంఠోపాఠం చేసుకుంటే ఎప్పుడు ఏ నామం గుర్తొచ్చినా ఆ చరిత్ర గుర్తుకొస్తుంది. ఒక్కొక్క నామంలో ఒక్కొక్క చరిత్ర నిక్షిప్తం చేశారు. అందుకు పూర్వాపర సంబంధం ఉండడమే కాకుండా అమ్మవారి వైభవాన్ని ఈ లలితా సహస్రనామాలు ఎన్ని కోణాల్లో ఇస్తున్నాయో ఇప్పుడు గమనించుకుందాం. ఏ విధంగా కూర్చారు మనం పరిశీలిస్తే లలితా సహస్రనామ స్తోత్రాల విశేషం, ఒకవైపు నామాలన్నీ గొప్పవి, నామవైభవం, రెండో వైపు అమ్మవారి రూపవైభవం. రూపవైభవం వరుసగా వర్ణింపబడి ఉన్నది మనకి, ఎక్కడి నుంచి ఎక్కడ అనేది మనం చూపిస్తాం. అందుకే లలితా సహస్రనామాల్లో రూపవైభవం, రూపవైభవం వరుసగా మనకి ఉజ్జద్భాను సహస్రాభా నుంచి కనిపిస్తూనే ఉంటుంది. అలా కొన్ని నామములకు వరుసగా రూపవైభవం చెప్తాడు. అది మనకి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానిమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమ మహాలావణ్య సేవదగి సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత. ఇక్కడ వరకు వరుసగా రూపవైభవం వర్ణించారు. అక్కడితో వదలరు. మనం చదువుతూ ఉంటే ఆ మధ్యలో అమ్మవారి ధ్యానం చెదరకుండా అక్కడక్కడ రూపాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అది అనేక చోట్ల మనకి ధరస్మేర ముఖాంబుజ ధరాందోళిత దీర్ఘాక్షి ఇలాంటప్పుడు తను మధ్య ఇలా వచ్చినప్పుడు అమ్మవారి రూపవైభవం మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. దాడిమి కుసుమప్రభ ఈ నామములన్నీ రూపవైభవాన్ని చెప్పే నామములు. అంటే నామవైభవం, రూపవైభవం, లీలావైభవం, అమ్మవారు చేసిన లీలలు వరుసగా నామాల్లో చూపిస్తారు. మొత్తం అమ్మవారి చరిత్రంతా శాస్త్రనామాల్లో ఉందండి. అంత విశేషం. లలితాదేవి ఆవిర్భవించడం, ఆ తర్వాత భండాసుర సంహారం చేయడం, అమ్మవారికి పట్టాభిషేకం, ఈ వైభవం అంతా లీలలన్నీ చెప్తూ ఉన్నది లీలావైభవం. ఇది కనుక నామవైభవం, రూపవైభవం, లీలావైభవం. నాలుగవది తత్వవైభవం, అమ్మవారి యొక్క తత్వము. వేదాంతపరంగా అమ్మవారిని ఎలా అర్థం చేసుకోవాలి అదంతా చెప్పే నామములు చాలా ఉన్నాయి. అవి నిరాకార, నిరంజన ఇత్యాదులు మాత్రమే కాకుండా సర్వోపనిషదుద్ఘుష్ట, దేశకాల అపరిచ్ఛిన్న, మిథ్యా జగదధిష్టాన ఈ వాక్యములన్నీ తీసుకుంటే ఉపనిషత్తులు దొంతర్లుగా కనబడతాయి. అందులో లలితా సహస్రనామ స్తోత్రం గట్టిగా పట్టుకుంటే ఉపనిషత్ మననం కూడా జరిగిపోతుంది మనకి. ఉపనిషత్తులు చదివి లలితా సహస్రనామం కానీ చదివితే మరి ఇంతవరకు తెలుసుకున్న ఉపనిషత్తులు చాలు, ఇంకా లలితా సహస్రనామం ఒక్కటి పట్టుకుంటే అవన్నీ మననం చేసుకోవచ్చు అనే స్పృహ కలుగుతుంది. ఒకవేళ ఉపనిషత్తులు చదవకపోయినా అవి ఇందులో ఉన్నాయని జ్ఞానంతో ఈ నామాలకు అర్థం తెలుసుకున్నాం. ఉపనిషత్ తత్వ వివేచనం. కనుక ఇప్పుడు నాలుగవ వైభవం ఏం చెప్పుకున్నాం? తత్వవైభవం. ఐదవది మంత్రవైభవం. మంత్రశాస్త్ర విశేషములు అనేకం ఉన్నాయి ఇందులో. ఆ బీజాక్షరాలు కొన్ని చోట్ల దాచిపెట్టేస్తాడు లోపల, కొన్ని చోట్ల మాత్రమే ఇక్కడ ప్రవచనంలో విప్పుదాం, అన్ని చోట్ల బీజాక్షరాలు బయట చెప్పరాదు కనుక. కానీ అలా ఉన్నాయి అనే సూచన మనం చెప్పుకోవచ్చు. అలాగా ఒకవైపు మంత్రవైభవం కనబడుతూ ఉంటుంది. దీనికి తోడు యోగ వైభవం. యోగశాస్త్రపరంగా అనేక అంశములు సాధనాపరంగా కావలసినవి ఇవి ప్రధానంగా. ఇంకా మిగిలినవి ఇతర శాస్త్రాంశములు తర్వాత చూసుకోవచ్చు. మొత్తానికి ప్రధానంగా మనం చెప్పుకున్న నామవైభవ, రూపవైభవ, లీలావైభవ, తత్వవైభవ, మంత్రవైభవ, యోగ వైభవాలు ఇందులో మనం గమనించుకోవాలి. 6 ఇలా మనం చూసుకుంటూ వెళుతూ ఉంటే ఆ విభజన చేసుకుంటే ఒక పుస్తకం తయారు చేసుకోవచ్చు లలితా సహస్రనామానికి. వ్యాఖ్యానం అక్కర్లే, ఇప్పుడు ఈ పట్టిక తయారు చేసుకోవాలి మనం. రూపవైభవం అనగానే రూపానికి సంబంధించిన నామాలు ఎక్కడ దొరుకుతున్నా దాని కిందకి తెచ్చేసుకుని తత్వవైభవంలోకి ఉపనిషద్భావాలు అన్నీ ఒక దగ్గర తెచ్చుకుంటే లలితా సహస్రనామం మీద ఎంత అభ్యాసం చేయవచ్చండి. ఎక్సర్సైజ్ అంటామే, అది అంత చేయొచ్చు. అలా చేసుకుంటే ఏం జరుగుతుందంటే అది పెద్ద సాధన. ఎప్పుడైనా మననం చాలా ప్రధానం సాధనకి. జపము, పూజ ఇవి చాలా అవసరం కాదని, కానీ అవన్నీ ఇంచుమించు బాహ్యమే. బాహ్యంలో జడత్వం ఎక్కువ ఉంటుంది, భావంలో చైతన్యం ఎక్కువ ఉంటుంది. అందుకు మేము మననం చేసుకుంటున్న కొద్దీ చైతన్యం మరింత ఎక్కువ ఉత్పన్నమవుతుంది. అలాగని చెప్పి బాహ్యం వద్దన్నాన్ని కాదు ఇక్కడ అర్థం. అది మనం మననశీలం చేసుకోవాలి. అప్పుడు నిజమైన అభ్యాసం. దానికి కావాల్సింది ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ. వాటితో చూస్తే అమ్మ చూపిస్తుంది అనేక రహస్యాలు. వ్యాఖ్యాతులందరూ కూడా పాండిత్యాలు తెలిసే ఇది రాశారని చెప్పడానికి లేదు. వారు ఉపాసనా బలం చేత అమ్మవారు అనుగ్రహంతో వాళ్ళకి స్ఫురింపజేసింది. మొట్టమొదట ప్రారంభం శ్రీమాత. చివరి నామం దగ్గరికి వస్తే మనం శివ శివశక్తి ఐక్య రూపిణి శ్రీలలితాంబిక. ఇది ఒక పాఠాంతరం, ప్రసిద్ధ పాఠం, చాలామందికి తెలిసింది. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని ప్రసిద్ధ పాఠం. ఇది కాకుండా పాఠాంతరం ఒకటి ఉన్నది, శివ శివశక్తి ఐక్య రూపిణి శ్రీలలితాంబిక అని ఒక పాఠం ఉన్నది. ఇది కూడా ఔచిత్యంగా కనిపిస్తున్నది, అది అనౌచిత్యం కాదండో, ఇది ఔచిత్యం అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. దీనిలో విశేషం ఏంటో చూద్దాం. శివ శివశక్తి ఐక్య రూపిణి శ్రీలలితాంబిక. ఇందులో చిట్ట చివరి నామం లలిత. కొన్ని నామాలు పునరుక్తి ఉంది లలితా సహస్రనామాల్లో. శాస్త్రంలో పునరుక్తి దోషమే, కానీ లలితా సహస్రనామ స్తోత్రం శాస్త్రం కదా, మన పునరుక్తి ఎలాగండి? విష్ణు శాస్త్రంలో అయితే బోల్డ్ ఉన్నాయి.
విష్ణునామమే వస్తుంది, వసుప్రధానామం పక్క పక్కనే వస్తుంది. అలా మళ్ళీ ఇక్కడ కూడా పునరుక్తి ఉండడం ఎంతవరకు సమంజసం అంటే అర్థభేదం వస్తుందయ్యా అన్నారు ఇక్కడ. అంటే ఒక చోట చెప్పేటప్పుడు ఒక అర్థంతో స్వీకరిస్తే మరొక చోట మరి ఒక అర్థంతో తీసుకుంటాం కనుక పునరుక్తి అనడానికి లేదు. ఇవన్నీ మనకు ఉపోద్ఘాతంగా తెలుసుకోవలసినవి, లలితాసహస్రంలోకి ప్రవేశించే ముందు తెలుసుకోవలసిన ప్రధానమైన భూమికలు ఇవన్నీ. కనుకనే పునరుక్తి అనేది లేదు. పోని అర్థభేదంతోనైనా మళ్ళీ చెప్పారండి అంటే అలా కూడా చెప్పని నామం లలితాంబిక. లలితానామం అక్కడి వరకు లేదు చూడండి. కానీ మొత్తం శాస్త్రనామానికి పేరు మాత్రం లలిత. మరి పేరు పెట్టినప్పుడు 1-2 సార్లైనా రావాలి కదా అండి. చిత్రం ఏంటంటే శివశాస్త్రం మొత్తం చదవండి, ఒక్క చోట వస్తుంది శివ అనే నామం, ఇంకక్కడా రాదు శివశాస్త్రంలో. విష్ణు శాస్త్రంలో అయితే చాలా మార్లు వస్తుంది విష్ణు అనేటువంటిది. శివశాస్త్రం ఒకటి, లలితాశాస్త్రం ఒకటి. ఈ రెండిట్లో మాత్రం మీరు వెతికితే అక్కడ ఒక్కసారి శివనామం, ఇక్కడొక్కసారి లలితానామం. శీర్షిక మాత్రం లలితాశాస్త్రనామ స్తోత్రం. అంటే ఏమిటి అంటే ఒక్కసారి చెప్తే ప్రాధాన్యం కదా, 2-3 మార్లు అంటే ఇప్పటి వరకు చెప్పిన 999 నామాలు ఎవరివయ్యా అంటే శ్రీ లలితాంబికవయ్య అని ఆఖరికి చెప్పాడనమాట. అంత ఔచిత్యం ఉన్నది ఇందులో. లలితాంబికలో మళ్ళీ లలిత అనేది మాట పక్కకి తీయండి, ఎందుకంటే ఆవిడివి కదా, కనుక 1000 నామాలు ఆవిడకి చేద్దాం. అప్పుడు లలిత పక్కకి తీస్తే ఇంక మిగిలింది ఏంటి? శ్రీ లలితాంబికలో శ్రీ అంబిక అని మిగిలింది. మొట్టమొదటి ఏమన్నాం? శ్రీ మాత. చివరికి ఏమన్నాం? శ్రీ అంబిక. ప్రారంభంలో అమ్మ, అంబిక అన్న అమ్మే, మాత అన్న అమ్మే కదా. కనుక ప్రారంభం అమ్మ, చివరికి అమ్మ. అమ్మతో మొదలై అమ్మతో పూర్తవుతుంది లలితా సహస్రనామ స్తోత్రం. అదొక అందమైనటువంటి కూర్పు. ఎందుకంటే అమ్మకి 1000 పేర్లు ఉండొచ్చు కానీ బిడ్డకి మాత్రం ఆ తల్లికి ఒకటే పేరు అమ్మ అంతే. కనుక మనం అందరం బిడ్డలము, పిలవాల్సింది అమ్మా అనే. ఎంత ఆపదలో ఉన్నా అమ్మా అని పిలుస్తాడు. ఆఖరికి 100 ఏళ్ల వృద్ధుడై మంచం మీద ఉన్నప్పుడు కూడా మూలిగినప్పుడు మాత్రం అమ్మా అని మూలుగుతాడండి. అది ఈ అమ్మ అనేది ఎవరిని ఉద్దేశించి? ఆ చిన్నప్పుడు ఎప్పుడో వాడి తల్లి కన్నది, పెంచింది, పోషించింది, వెళ్ళిపోయింది. ఆ జీవుడు అమ్మా అని అరుస్తున్నాడంటే ఎవరిని ఉద్దేశించి అంటే ఆ పరమాత్మనే అమ్మా అని పిలుస్తున్నాడు. కనుక అమ్మా అని పిలువబడ్డ పరమాత్మయే శ్రీ లలితాంబిక. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. అదే శ్రీమాత ప్రారంభమే అంబికాతో ముగియడంలో అమ్మతో మొదలై అమ్మతో పూర్తయింది. అచ్చంగా మీరు జపమాల చేత్తో పట్టుకుంటే మేరుపూసతో మొదలుపెట్టి మళ్ళీ మేరుపూసతో పూర్తి చేస్తారు. కనుక దేంతో ప్రారంభమైతే దానితోనూ ముగించడం అంటే జపమాలకి మేరుపూస ఎలాంటిదో లలితా సహస్రనామాలకి అమ్మ అనే భావం అలాంటిది. మధ్యలో కూడా వస్తుందండి, ఆది మధ్యం అంతం ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది కదా. అని మాతామలయాచలవాసిని, అక్కడ మళ్ళీ మాత వచ్చింది. అంబిక అనాది నిధన, అక్కడ అంబిక వచ్చింది. మళ్ళీ చూడండి, మాత అంబిక 2 మార్లు వచ్చే మధ్యలో. ఆది మధ్యం అంతం కూడా అమ్మ 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 అని తీసుకొచ్చారు ఇక్కడ. అది ఒక కూర్పులో ఉన్న గొప్ప అందం. పైగా శ్రీ మాత, శ్రీ అంబిక భావనాత్మకంగా చూస్తే ఒక్కటే 2 కూడా. ఇంకొకటి, పంచాయతీని పూజ చేసే అలవాటు ఉన్న పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, పంచాయతీని విజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందులో 5ంటికి పేర్లు చెప్పేటప్పుడు శివుడికి శివుడని, గణేశ అని, ఆదిత్య అని, విష్ణు అని చెప్తాం. అమ్మవారిని ఏమంటాం? అంబిక అని అంటారు. అందుకే అంబిక అనేది ఒక వైదికమైన శబ్దం. ఇది పెద్ద రహస్యం అండి. అంబిక, అంబా అనే శబ్దముల్లో ఎంత శక్తి ఉంటుందంటే సామాన్యం కాదు. ఆదిభట్ల నారాయణదాస్ గారు అంబా అనే నామానుకున్న మంత్రశక్తి గురించి చెప్పాడండి. బహుశా అందుకేనేమో మనకి జంతు జాతుల్లో కల్లా దివ్యత్వం కలిగిన ఆవు అంబారావంలో చాలా అద్భుతమైన విషయం ఉంది. అంబా అనేటప్పుడు మనం కూడా అంబా అని కానీ పిలవగలిగితేట మొత్తం మన నాడీ మండలంలో దివ్య స్పందనలు వస్తాయిట. అది అద్భుతం. అందుకే 2 మహామంత్రములు ఉన్నాయన్నాడు. ఒకటి ఓం, ఒకటి ఇంకోటి అంబా అట. ఓంకారం విడదీస్తే ఆవు మా అమ్మా, ఇక్కడ కూడా అంబా అంబా అన్నప్పుడు అంబా అన్నప్పుడు తెరుచుకొని మూసుకొని మళ్ళీ తెరుచుకోవడంలో ఉన్న శక్తి ఏదో ఉంది దాంట్లో. అందుకు మన భాషలో మంత్రశక్తి ఉంది. మంత్రశక్తి కలిగిన భాషలో పుట్టడం మన భాగ్యం, ఆ భాషను మరిచి బ్రతకడం దౌర్భాగ్యం. ఇది మంత్రశక్తి కాకపోతే ఏంటంటే అంబా అనడం. అది అంబా, అంబిక ఈ విషయములకు చాలా అద్భుతత్వం ఉన్నది. అందుకు అమ్మ అనే మాట కూడా సంస్కృతం యొక్క అంబా నుంచి జన్యమైనదే. మాతా నుంచే మా అనే శబ్దం మనకు వచ్చినది. అంతదాకా ఎందుకండి, మాతృశబ్దమే ప్రథమా విభక్తిలో మాత అయింది. శబ్దం మాత్రం మాతృశబ్దం, అది మాత అయినది. మాత్రే మదర్ అయింది. సంస్కారము నాగరికతలకి ఆది, అనాది, ఆరంభం భారతీయ ఆర్ష శబ్దమే. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు మాతృ, మదరు, శ్రీమాత అనే భావం నుంచి మనం గమనించుకుని వెళితే ఈ కూర్ప అంత అందంగా ఉన్నది. కనుక 182.5 చెప్పడంలో ఉన్న ఆంతర్యం మనం పరిశీలించుకున్నాం.
శ్రీమాతతో మొదలుపెట్టి శ్రీయంబికాతో పూర్తి చేయడంలో విశేషం, అనుష్ఠుప్పు ఛందస్సులో ఉన్న ప్రత్యేకత, ఇన్ని గమనించుకుంటూ ఈ మాలామంత్రంలో ప్రవేశిస్తున్నాం. తత ఊర్ధ్వగతా మాల తాసుభేదో న విద్యతే. మాలామంత్రములు మొత్తం 20 తర్వాత ఎన్ని చెప్పుకున్నా మాలామంత్రములని ప్రస్తావన చేసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు ప్రథమమైన శ్లోకపాదాన్ని అందాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది మొదటి పాదం. ఒక్కొక్క పాదంలో ఇన్నే నామాలు ఉండాలని నియమం లేదు. ఒక పాదంలో 3 నామాలు ఉండొచ్చు, ఒక పాదంలో 7 నామాలు ఉండొచ్చు, ఒక పాదంలో ఒకే నామం ఉండవచ్చు, ఒక పాదంలో 2 ఉండొచ్చు. అది పాదం మాత్రం 16 అక్షరాలు. ఇప్పుడు ఈ పాదంలో 3 నామాలు మనకున్నాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అయితే ఒక క్రమం ఉంది. లలితా సహస్రనామంలో క్రమం ఉందని చెప్పుకున్నాం. పూర్వాపర సంబంధం ఒకటి మొదలు పెట్టేటే తర్వాత దానికి అనుబంధం. ముందు ఆ క్రమం మనం గమనించుకోవాలి. అసలు లలిత అనబడేది ఒక ప్రత్యేకమైన దేవతయా? ఎంతమంది దేవతలు ఉన్నారు? ఈ ప్రశ్న వేస్తే మన వేదం ప్రకారం, వేదాంత ప్రకారం ఉన్నది ఒకడే పరమేశ్వరుడు. ఆయన తన యొక్క శక్తితో ఈ ప్రపంచానంతా నిర్వహిస్తున్నాడు. ఉపాసకుల కోసమని, లోక నిర్వహణ కోసమని ఒకే పరమేశ్వరుడు అనేక రూపములతో ఉపాసించబడుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పిన ఈ 3 వాక్యములే మొత్తం హిందూ మతం అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ప్రధానమైన అంశములు. అందుకే ఒకడే ఈశ్వరుడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు ప్రతిపాదన చేసింది. ఒకడే పరమేశ్వరుడు, సర్వభూతముల యందు ఆయనే గూఢ, అత్యంత రహస్యముగా ఉన్నాడు. ఆయన కేవలం ఉన్నాడు అంటే మనం నమస్కరించవలసిన అవసరం లేదు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆయనకి మనం అంత గౌరవిస్తున్నాం. ఈ శక్తి ఆయనకి సహజంగా ఉన్నది. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అని ఉపనిషద్వాక్యం ఇది. పరమాత్మ యొక్క శక్తి స్వాభావికి. ఎంత స్వాభావికి అంటే అగ్నికి వెలుగు వేడి ఎంత స్వభావమో ఆ పరమేశ్వరుడికి శక్తి అంత స్వభావం. కనుక మీరు శక్తిని మాట్లాడుతున్నారంటే శక్తి మంతుని మాట్లాడుతున్నట్టే. అందుకే ఈశ్వరుడు అన్నామంటే శక్తితో కలిసిన వాడని అర్థం. శక్తి అంటేనే ఈశ్వరుడు అని అర్థం. రెండిటికి ఏమీ భేదం లేదు. కానీ ఈశ్వరుడినే ఇక్కడ చెప్తున్నాం. ఆ ఈశ్వరుడిని అమ్మా అని పిలిస్తే లలితాంబ అయింది అంతే. అందుకే లలితా శాస్త్రమే శివశాస్త్రం అన్నారు ఒక వ్యాఖ్యాత. ఎలాగవుతుందయ్యా అంటే స్త్రీలింగ శబ్దములతో చెప్పబడిన శివస్వరూపము అన్నారంతే. అందుకే ఇదే శివశాస్త్రం. లలితా సహస్రనామ ఉపోద్ఘాతంలో హయగ్రీవ స్వామి ఒక మాట అంటాడు. శ్రీ విద్యా ఉపాసకులకి శివుడు ఎంత ముఖ్యమైనవాడో వారికి సహస్రనామ స్తోత్రం అంత ముఖ్యమైనది అని ఒక ఉపమానం చెప్పాడండి ఇక్కడ. అంటే శ్రీ విద్యా ఉపాసకులు ముఖ్యమైనది ఎవరు? శివుడు. శివుడు అని చెప్పారంటే అర్థం ఏంటి? శివుడు ఒక్కడే. శివశక్త్యాయుక్తో, ఆయన మొట్టమొదటి శబ్దం అదే. శివ అంటే పరమేశ్వర అంతే అర్థం. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరమాత్మ. పరమాత్మ శివశబ్దానికి అర్థం ఏంటి? పరమాత్మ, పరమేశ్వరుడు ఒకడే వాడు. వాడి యొక్క శక్తి, ఆ శక్తి ఒకటే. 2 కలిపి మనం చెప్పుకుంటున్నాం. అందుకే లలితా సహస్రనామాల్లో ఉభయ ఐక్యమే మొదటి నుంచి చివరి వరకు చెప్పబడుతూ ఉంటుంది. అందుకు ఆ పరమేశ్వరుని యొక్క శక్తి అంటే శక్తితో కూడిన పరమేశ్వరుడు. అమ్మ అని పిలవాలనిపిస్తే పరమేశ్వరి అనండి హాయిగా. అందుకు ఆ తల్లిని ఇక్కడ వివరిస్తున్నారు. అందుకే లలితా సహస్రనామాల ప్రత్యేకత ఏంటంటే ఇందులో లేని అమ్మనామం మీకు ఒకటి కనబడదు ఇంకో చోట. మీకు ఏ దేవతానామం వెతుక్కోండి ఇందులో దొరుకుతుంది అమ్మవారివి. మహాలక్ష్మి కావాలా? సిద్ధం. రమా నామం కూడా ఉంది. మనం రామా రమణలంపట అంటాం కదా. రమా రమణలంపట అని ఒక పాఠం ఉన్నది. కానీ రమా ఉంది, మహాలక్ష్మి మృడప్రియ ఉంది, సరస్వతి శాస్త్రమయ్యి ఉంది. ఏం కావాలి చెప్పండి? అందుకు ఇందులో లేని తల్లి లేదు. ఒకటే తల్లి, ఒకటే జగదంబ. ఉపాసకానాం కార్యార్థం అమ్మ అనేక రూపములు వస్తున్నది. అందుకు మనం ఇక్కడ స్తుతిస్తున్న దేవత ఎవరో ముందు తెలుసుకోవాలి. ఆవిడ దేవత మాత్రమే కాదు, సర్వదేవతాత్మిక అయినటువంటి పరదేవత. ఆవిడ పరాశక్తి, ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి అనే భావంతో మనం గ్రహించుకోవాలి. అందుకే ఆ తల్లికి పేరేమిటయ్యా అంటే శ్రీమాత. ఇది ఆ తల్లిని ఉద్దేశించి మొట్టమొదట వశిన్యాది వాగ్దేవతలు పలికినటువంటి అద్భుత నామం శ్రీమాత. ఒక వృక్షానికి విత్తనం మొదటి దశ. సహస్రనామ స్తోత్రం అనే వృక్షానికి విత్తనం లాంటిది శ్రీమాత. అందుకే విత్తనం దగ్గర పెట్టుకుంటే చెట్టంతా దగ్గరున్నట్టే. విత్తనానికి మరొక సంస్కృతంలో బీజం అంటారు. అందుకే ఇది ఒక విధంగా బీజనామమే అని భావన చేసుకుని నిరంతరం ఎవరైతే దీన్ని సాధన చేస్తారో, బీజం తెచ్చుకుని వచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటే అది భూజమై మనకు ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా శ్రీమాతా నామాన్నే నిరంతరం సాధన చేస్తే అది మనకి సహస్రనామంలో ఫలాన్నంతటిని ఇస్తుందో సందేహం లేదు. అందుకు ప్రారంభమవుతున్న ఈ నామం సామాన్యమైనది కాదు.
అంత దివ్యనామం శ్రీమాత. ఇప్పుడు దీన్ని వ్యాఖ్యానం మొదలు పెడితే అసలు ఉపనిషత్తు పరమాత్మ అంటే ఏమిటో నిర్వచనం చేస్తూ తైత్తిరీయంలో ఒక అద్భుతమైన మంత్రం చెప్పింది. ఎవడు భగవంతుడి గురించి చెప్పినా ముందు అది చెప్పి తర్వాత చెప్పాలండి. మీరు ఏ రూపంతో పరమాత్మను ఆరాధించినా పరమాత్మ అంటే ఇది అని తెలుసుకుని ఆరాధించండి. అదే యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఇది తైత్తిరీయంలో పరబ్రహ్మం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సూటి సమాధానం అండి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, ఇంకా దాన్నే అర్థం చేసుకుంటే అన్నిటికీ సరిపోతుంది. పరబ్రహ్మ అంటే తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. బ్రహ్మం అనగా ఇది అని తెలుసుకో అని వరుణుడనే మహర్షి భృగువనేటువంటి శిష్యుడికి చెప్తున్నాడు. తైత్తిరీయంలో భృగువల్లిలో మనకు వస్తున్నది ఉపనిషత్తుల్లో. అంటే లలితా సహస్రనామ ప్రారంభమే ఉపనిషత్తు. మరి సర్వోపనిషత్తు ఉద్ఘుష్ట కదండి ఆవిడ. అని లలితా సహస్రనామం ఒక ఉపనిషత్తు అనుకుని ఇప్పుడు మనం చూస్తే ఉపనిషత్తులో ప్రధానమైన మంత్రం ఇక్కడ చెప్పబడుతున్నది. బ్రహ్మం అంటే ఏంటో కదయ్యా 3 మాటలతో చెప్తున్నాను విను అన్నాడు ఆయన. యతోవా ఇమాని భూతాని జాయంతి. ఈ సర్వభూతములు అంటే ఈ ప్రపంచము, జీవులు, ఈ ప్రపంచం అనగానే భూప్రపంచమే కాదు, సర్వలోకములు, సర్వజీవులు. జీవులు అనగానే దేవతలు మొదలుకొని బ్రహ్మదేవుడు మొదలుకొని పిపీలకం వరకు సర్వజీవులు. వీరందరూ ఎవరి వలన కలుగుతున్నారో యతోవా ఇమాని భూతాని జాయంతి, ఎవరి వల్ల కలుగుతున్నారో, ఏన జాతాని జీవంతి, ఎవరి వలన పెరుగుతూ ఉనికి కలిగి ఉన్నారో రెండవది అది. మూడవది చివరికి ఎవరిలో లయమైపోతున్నారో అదే బ్రహ్మము. ఇదొక్క బ్రహ్మం అనడానికి ఇది ఒక్కడే మాట. ఇదే తీసుకుని సరిగ్గా బ్రహ్మసూత్రంలో మొట్టమొదటి సూత్రమే జన్మాద్యస్య యతః. మొదటిది అధికార భేదం చెప్పినటువంటి అథాతో బ్రహ్మ జిజ్ఞాస విడిచిపెడితే తర్వాత మంత్రం ఏమిటి? జన్మాద్యస్య యతః. జన్మాదులన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో ఆయనే బ్రహ్మము. ఇది సూత్రం. ఇదే మొట్టమొదటి మాట గజేంద్రుడికి. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల ఉండలేదమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు. ఇదండి పరమాత్మకి ఇది ఒక్కటే నిర్వచనం. సృష్టి స్థితిలయలన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో అతడే పరమేశ్వరుడు.